పానకాల నరసింహస్వామి టెంపుల్ కాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. అంటే చీరాల బీచ్కి వెళ్తున్నాం. ఇక్కడికో తెలియదు, ఇక రూట్ మ్యాప్ పెట్టుకుని అయితే పోతున్నాం. ఒక టోల్ ప్లాజ్ వచ్చింది, ఇది దారుణంగా చూడాలి. ఇక్కడ నుంచి అయితే 82 కిలోమీటర్స్ ఉంది. 1 hour 46 minutes చూపిస్తుంది టైం అయితే. సో మా వాళ్ళు అయితే ఆల్రెడీ పులిహోర తిన్నారు. అందరు ఎవరు బిజీలో వాళ్ళు. పల్లికాయలు తీసుకొచ్చినాం అప్పటి నుంచి. చిన్ను పల్లి అన్నావా, ఇంకేంది అందరు అదే పనులు ఉన్నారు. నిన్న ఈవినింగ్ నుంచి పల్లి అంట. ఇంకా లంచ్ అయితే చెయ్యాలి. బీచ్ కావాలి తీసుకోవాలి నేను. బీచ్కి పోయినాక అవుతావా? బీచ్లో ఎవరైనా పెడతా ఇది తిండాలి. నాకు ఉన్నానా పెట్టావా మరి? పొట్టు ఏడ వాడేస్తావు? పట్టు కార్లో వాడేపోయింది. మేమేం బాపట్ల సూర్యలంక బీచ్. ఇతను స్నానం చేసే పద్ధతి చూడండి ఎలా ఉందో. ఇది స్నానం స్నానం కాదు, అసలే చలికాలం అనుకుంటా, అందుకే అలా స్నానం చేస్తున్నాడు. అగో స్నానం కూడా అయిపోయింది. ఇప్పుడు ఒక 1000 బెడ్షీట్లు వేసుకొని కప్పుకొని పడుకుంటాడు. ఫ్రెండ్స్ నిజం చెప్పండి, మీరు కూడా చలికాలంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు కదా? కామెంట్ చేయండి. అమ్మో ఇతను స్నానం చేసే పద్ధతి చూడండి ఎలా ఉందో. ఇది స్నానం లాంటిది కానీ స్నానం కాదు, అసలే చలికాలం అనుకుంటా, అందుకే అలా స్నానం చేస్తున్నాడు. అగో స్నానం కూడా అయిపోయింది. ఇప్పుడు ఒక 1000 బెడ్షీట్లు వేసుకొని కప్పుకొని పడుకుంటాడు. ఫ్రెండ్స్ నిజం చెప్పండి, మీరు కూడా చలికాలంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు కదా? కామెంట్ చేయండి. యాక్చువల్ అయితే చీరాల బీచ్ అనుకున్నాం, బట్ ఇక్కడ సడన్ గా బాపట్లో చూసేసరికి సూర్యలంక బీచ్ అని కనిపించింది. సో ఇటు లెఫ్ట్ తీసుకొని రాగానే మాకైతే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉండే. సో లంచ్ చేయలేదని చెప్పేసి అయితే ఇక్కడ లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. సో నానియాడు అయితే అతను ఫుల్ ఆడుకుంటుండు. ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ చూసేయండి. ఇక బీచ్ ఇట్లా ఎక్కగానే వచ్చేస్తుంది చూడండి. పగ్గు బీచ్. ఇది బాగుంది. 6 4
ఇవన్నీ నీయే చెప్పులు. సో గైస్ ఇక్కడ నేను పార్ట్ 1 పెట్టి అయితే చాలా డేస్ అవుతుంది. పార్ట్ 2 కూడా ది వెరీ నెక్స్ట్ 2 డేస్కి అయితే పెట్టేశాను. బట్ టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే మన వీడియో అయితే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ పెట్టినప్పుడల్లా డిలీట్ చేస్తున్నారు. రీజన్ అయితే నాకు పర్ఫెక్ట్గా తెలియలేదు. ఎందుకంటే కంటెంట్ ఇష్యూ అని చెప్పేసి, అంటే ఫిజికల్ ఐ మీన్ పర్ఫెక్ట్గా మనకైతే మెయిల్ రాలేదు. దాని తర్వాత నేను క్లారిటీగా చూసినప్పుడు ఏమైందనంటే, అంటే ఇందులో చిన్న పిల్లలు ఉన్నారు కదా, బిలో వాళ్ళ అంటే అడల్ట్ ఏజ్ వాళ్ళకి, దానికోసం అయితే మనకి ఈ బీచ్లో వాటర్ ఇట్లాంటివి అయితే ఎంకరేజ్ చేయొద్దు కదా. సో అందుకోసం అయితే మనకైతే వీడియో గైడ్లైన్స్ కింద డిలీట్ అయితే చేస్తున్నారు యూట్యూబ్ వాళ్ళు. సో అది నాకైతే అర్థం అవ్వలేదు. సో నేను ఇక్కడ అంతా మొత్తం బ్లర్ చేసి పెట్టేశాక అయితే మనకైతే యాక్సెప్ట్ చేశారు. సో ఇదైతే ఈ బీచ్ మట్టుకైతే కంప్లీట్ బ్లర్లో ఉంటుంది వీడియో, కొంచెం మీరైతే చూసుకోండి. సూర్యలంక బీచ్లో అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే స్పెండ్ చేసినాం. అంటే యాక్చువల్లీ అనుకున్నది చీరాల కదా, బట్ బాపట్లలోనే ఇది బాగుంటుందని రెస్టారెంట్ వద్దని చెప్పినాక సూర్యలంక బీచ్ వెళ్దామని చెప్పేసి అక్కడ దగ్గరలో ఉండే, అంటే 5 కిలోమీటర్స్ ఉండే. సో విజిట్ చేసినాం. సో వీళ్ళైతే ముగ్గురి అక్కడ నుంచి రాను అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంటికైతే వెళ్తున్నాం ఇక, అంటే కంప్లీట్ చేసుకొని. అంటే వీళ్ళకి తెలియదు, అంటే వేరే బీచ్కి తీసుకోదా అని చెప్పేసి ఇలా అన్నాక ఇచ్చారు బయటికి. వీళ్ళకైతే ఏం చెప్పలేదు, అందుకే ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం ఆల్రెడీ. ఫేసులు ఇంటికి వెళ్తున్నామా మనం? తిన్నాం. ఇంటికి వెళ్తున్నామా? తిన్నా? ఇంటికి వెళ్తున్నామా? ఎటు పోతున్నామా? పోదామా?
టైంకి ఇక్కడ రీచ్ అయినాం, మళ్ళీ ఆ టైంకి అక్కడ రీచ్ అవుతాం అనుకుంటా. సో చూద్దాం. చలో బాయ్. సోంపుకేం కూర్చోండి సున్నం కాదు ఊరు దగ్గర ఉన్న అయితే రోజు పోతారు కావచ్చు. వాళ్ళంతా దూరం నుంచి వచ్చేటోళ్ళే. సో గైస్ వీళ్ళకైతే ఎక్కడ అదే బీచ్ మనం ఇది సూర్యలంక బీచ్. సూర్యలంక బీచ్ కాడ చెప్పినా కదా ఇంటికి తీసుకోతాను అని చెప్పి అక్కడ నుంచి ఇక్కడ వరకు అసలు మాట లేదు, ఏం లేదు. అతోటి సుడులాగా బీచ్కే తీసుకొచ్చిన మిమ్మల్ని. వాళ్ళు దగ్గరికి ఆమె లేచిందంటే మళ్ళీ లేస్తుంది. జున్ను బీచ్కే తీసుకొచ్చిన నీళ్ళు కనబడతానే. నాకు అర్థమైంది, చిన్న కూకి గొదరికాని అంటాను, నాకు అర్థమైంది. అగ్గో నేను అనుకున్నాను ఒట్టి అంటావని. మళ్ళీ చిన్న గొదరికాని తీసుకొని పెట్రోల్ గొదరికాని తీసుకొని పోడే అన్న ఖతం. నాని నాకు అర్థమైంది. ఉడరేవు బీచ్కి అయితే వచ్చినాం. అంటే చూద్దాం వీడు ఎట్లుంటుందో ఎన్నో తెలియదు కదా. ఒకసారి ఇక్కడైతే నాని ఇక్కడైతే ఏం ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి అన్నారు. బట్ చూద్దాం. అంటే నాని ఆడు లేవడు ఇప్పుడు. ఆడిప్పుడు లేవడు ఇక. ఉప్పు చేపలు ఉప్పు చేపల చూపి చూద్దాం. ఎన్ని పడవలు అమ్మమ్మ చూద్దాం. కార్ పార్కింగ్ ఇక్కడ. ఫిష్ ఇక్కడ. అమ్మో ఫిష్ పట్టుకుని పోదాం. ఈ పడవ చూడవు పడవ నాని చిక్కులు ఓకే తక్కువ రేట్ కూడా బాగుంటుంది రూమ్ సార్. చూసి దాని తర్వాత రేట్ ఫైన్. సత్య అనుకుంటా. గ్రాండ్ సత్య మొత్తం నవ్వుతాలి కదా ఇక. వాళ్ళు వేసుకుంటే పాలకు పోదాం అన్నది మళ్ళీ అన్నది. అలా పోదామన్నదా? అవునా? వినలేదు. కానీ అది కూడా బాగానే ఉంది వెనకది కారా. ఓడరేవు అంటే మొత్తం అవి ఉంటాయి అదే ఓడలు మొత్తం అవి. కానీ వేవ్స్ ఎక్కువ లేవు ఇలా వెళ్ళాం ఇవి బీచ్లో. ఎందుకు?
గైస్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం, చూసారు కదా. నాని అదేంటిది? ఆ? ఏంటిది అది? కోయ్ కోయ్, అదే కోడే.